నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఓబులైపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. తమిళనాడు నుంచి కొబ్బరికాయల లోడు లారీ కనిగిరికి ప్రయాణిస్తుండగా రాపూరు మండలం ఓబులైపల్లి గ్రామ నేషనల్ హైవే రోడ్డుపై స్కూల్ వ్యాన్ అడ్డు రావడంతో స్కూల్ వ్యాన్ని తప్పించిపోయి పక్కనున్న దుకాణంలోకి దూసుకు వెళ్లిన లారీ అదృష్టవశాత్తు దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ వ్యాన్ అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి. మేము గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ కిరాణా షాప్ నడుపుతున్నాము. ఈరోజు దురదృష్టవశాత్తు హైవేలో ఒక లారీ ఓవర్ స్పీడ్తో వచ్చి వ్యాన్ పిల్లల వ్యాన్ వచ్చిందని దాన్ని తప్పించబోయి ఇంటి మీదకి వచ్చాడు. దీనివల్ల ప్రహరీ గోడ వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లో మా అత్తమ్మ ఉండింది. అదృష్టవశాత్తు ఆమెకేమీ కాలేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. నా పేరు జయమ్మ. కొనుక్కొని ఉంటే పైన వచ్చి కొంత గోడలన్నీ దోసేసి పడిపోయింది. ఇది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందా? నేను ఇంకొక పెద్ద నాకు మా ఇంట్లో మా ఆయన లేడు, నేను ఒక్కదాన్ని లేడు. ఇంకొక పెద్ద నాకు తోడు కూర్చొని ఉంది. ఆ పైన పడింది ఒక బండ. ఆమె ఎక్కడ తప్పించుకొని వచ్చేసాను. అది ఎట్టో నాకు తెలియదు. నేను ఇంట్లో కొనుక్కొని బయట నుంచి వచ్చా. ఊరికి రాగల గోడ ఇల్లు అన్నీ పడుతుంది. డ్రైవర్ ఏమన్నా మద్యం చేస్తున్నాడా? తాగున్నాడా? ఇప్పుడు ఏం తాగినట్లేదు సార్. ఇదేం తాగలేదు. ఉండడు ఇక్కడే ఉండడు.